హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయి 2 weeks అయిపోతుంది. అండ్ ఎస్, బెజవాడ బేబక్కను కూడా పంపించేశారు. అండ్ అలానే ఇటు పక్క శేఖర్ భాషా గారు కూడా వచ్చేయడం జరిగిందనమాట. బట్ అఫ్ కోర్స్ ఎన్ని రోజులు మనం మాట్లాడుకోలేదు కానీ బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆనిముత్యాలు అయితే ఉన్నారబ్బా బిగ్ బాస్ సీజన్ 8లోని. అండ్ వీళ్ళందరిలోని బాగా అందరి నోట్లో నానుతున్న పేర్లు కొన్ని అయితే ఉన్నాయి. దట్ ఈస్ మణికంఠ, సోనియా అండ్ యష్మి అండ్ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి అనమాట. అండ్ ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ మనకి నిన్న జరిగిన నామినేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇట్స్ అ డస్ట్బిన్ నామినేషన్. ఎస్, ప్రేరణ వాజ్ రైట్ అనమాట. ఒక డస్ట్బిన్ నుంచి బాటిల్ తీసినందుకు ఆమెని చాలా మంది నామినేట్ చేశారు కదా, ఇప్పుడు అందరూ పోసుకోండి అని చెప్పి మాట్లాడింది. దట్ వాజ్ అన్ వెరీ ఫన్ఫుల్. ఇక నామినేషన్స్ విషయానికి వస్తే దట్ వాజ్ అన్ సూపర్. నాకు తెలిసి ఎప్పుడెప్పుడు యష్మి చీఫ్ నుంచి అడ్డుకుంటుందా, ఆవిడని ఎప్పుడెప్పుడు నామినేట్ చేద్దామా అని హౌస్ లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. నేను కూడా స్టార్టింగ్ నుంచి అనుకుంది ఏంటి అని అంటే లైక్ ఎస్, యష్మి గారు చీఫ్ క్లెయిమ్ చీఫ్ అయిపోవడం వల్ల ఆవిడ అంటే లైక్ నామినేట్ చేయలేదు కానీ బట్ ఆవిడ చేసిన హడావిడి ఏదైతే ఉందో దానికి మాత్రం ఆవిడ చాలా మంది ఆవిడని నామినేట్ చేద్దామని అనుకున్నారు. ఇక నామినేషన్స్ విషయంలోనే వస్తే ఎప్పుడైనా సరే మనం చేసిన తప్పుని ఎవరైనా పాయింట్అవుట్ చేసి మాట్లాడితే డిఫెండ్ చేసేది ఉంటుంది చూడండి మనకి నామినేషన్ టైంలో. దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. సో అలానే నాకు సోనియా అండ్ యష్మి గారి కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది అనిపించింది. అండ్ యష్మి వాజ్ నాట్ ఏబుల్ టు టేక్, అంటే లైక్ ఆవిడకి ఏం చెప్పినా కూడా షీఈ్ నాట్ ఏబుల్ టు టేక్ అనమాట. బికాజ్ ఆవిడ ఎలా అని అంటే లైక్ ప్రతి దానికి షీ వాజ్ ఆర్గ్యూయింగ్ విత్ ఎవ్రీ వన్ అనమాట. ఆర్గ్యూ చేస్తూనే ఉన్నారు అండ్ చాలా ఫైర్ఫుల్ గా ఉండేది. అండ్ అంతా జరిగిపోయిన తర్వాత సోనియా గారి గురించి ఒక విషయం అయితే చెప్పాలి. సో బేసికల్గా సోనియా గారు మాట్లాడే పద్ధతి నాకు బాగా నచ్చుతుంది కానీ బట్ ఆవిడ రేస్ చేసే పాయింట్స్ వాజ్ ఎలా ఉంటుంది అని అంటే లైక్ అవతల వ్యక్తి ఇది జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా నేను చెప్పిందే రైట్, నేనే కరెక్ట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ మేబీ షీ థింక్స్ దట్ అది ఒక అంటే లైక్ వాట్ వీ కెన్ సే అదొక స్ట్రెంగ్త్ అని ఆవిడ అనుకుంటున్నారు అనమాట. సో ఇది వరకు చూసుకుంటే బ్యాక్ సీజన్స్ లో చూసుకుంటే చాలా వరకు చాలా మంది ఇలా ఆడిన వాళ్ళు ఉన్నారు. బట్ ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో జనాల్లో నెగటివ్ అవుతున్నారేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించాలి కదా బయట ఏం జరుగుతుంది అన్నది. అలానే అండ్ అంతే ఎంటర్టైనింగ్ గా ఫన్ఫుల్ గా అండ్ ఫైర్ గా అనిపించిన నామినేషన్స్ వచ్చేసి మన నబిల్ అండ్ ప్రేరణది. వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్స్ కావచ్చు అండ్ నబిల్ మాట్లాడే విధానం కావచ్చు, ప్రేరణ మాట్లాడే విధానం కావచ్చు, అంటే లైక్ వాళ్ళు రేస్ చేసే పాయింట్స్ కూడా చాలా సెన్సిబుల్ పాయింట్స్ అనమాట. ఇలా అంటే లైక్ చాలా హాట్ అండ్ హీట్ గా నామినేషన్స్ అయితే జరిగినాయి. అండ్ ఈ వీక్ నామినేషన్స్ లో చూసుకుంటే చాలా మంది యష్మి గారికి వేయడం జరిగింది. అండ్ అలాగే విష్ణుప్రియ గారు కూడా ఉన్నారు ఈసారి నామినేషన్స్ లో. అండ్ విష్ణుప్రియ వాజ్ ఓ మై గాడ్, నిజంగా షీఈ్ వెరీ కైండ్ హార్టెడ్ అనమాట. తను మాట్లాడుతున్నా సరే, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సరే, పాయింట్ టు పాయింట్ చెప్తున్నా సరే నీకు అర్థం కాలేదు, నీకు పాయింట్ ఏంటో తెలియట్లేదు, నీకు గేమ్ ఏంటో తెలియట్లేదు అని చెప్పేసి చాలా మంది అనడం జరుగుతుంది. బట్ మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఎవరికి నచ్చినట్టు ఎవరికి తగ్గట్టు గేమ్ వాళ్ళకి అర్థమైనట్టు వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి వీ కాంట్ బ్లేమ్ ఎనీవన్ అనమాట. ఇక నిన్న నామినేషన్స్ విషయానికి చూసుకుంటే మాత్రం అభయ్ అండ్ నిఖిల్ విషయంలో చూసుకుంటే తను 3 సార్లు చీఫ్ అయ్యాడు. అండ్ తను 3 అంటే లైక్ నామినేషన్స్ లో నేను వెళ్తానని అభయ్ సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా మంది ఏమనుకుంటున్నారంటే సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం ఏంటి అని. బట్ ఆయన స్ట్రెంగ్త్ ఎంతవరకు తెలుసుకుందాం అని చెప్పి ఆయన సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు. బట్ అది ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్ అనేది మనకి వీకెండ్ లో వచ్చి నాగార్జున గారు చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక మణికంఠ నామినేషన్ కూడా యష్మి గారిని ఎవరెవరైతే నామినేట్ చేశారో ఆ కాన్వర్జేషన్స్ వాజ్ నిజంగా చెప్తున్నాను లిటరలీ యష్మి గారు తనని తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాట్లాడే విధానం వాజ్ ఓ మై గాడ్, నిజంగానా ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటారా అని చెప్పేసి. బికాస్ వీకెండ్ లో మనం అందరం చూసాము మణికంఠ అండ్ సీత టాస్క్ ఇష్యూలో ఏదైతే జరిగిందో ఆ ఇష్యూలోనే ఫుల్ క్లారిటీగా వీడియో చూపించిన తర్వాత అట్ దట్ మూమెంట్ ఆమె చేంజ్ చేసిందా, ఆమె అక్కడ ఏం ఆలోచించిందో తెలియదు కానీ బట్ చాలా వరకు ఏంటంటే షీ గాట్ ఎమోషనల్.
అది ఎందుకు అయ్యారో కూడా తెలియలేదన్నమాట. సో బేసికల్ గా మన మణికంఠ అండ్ అలానే యష్మి అండ్ ప్రేరణ అండ్ నబీల్ వీళ్ళ కన్వర్జేషన్స్ వాజ్ హీట్ ద మూమెంట్ అని చెప్పాలి. ఇక ఆ తర్వాత హీట్ ద మూమెంట్ ఎవరికైనా అనిపించింది అని అంటే దట్ ఈస్ అగైన్ విష్ణుప్రియ అండ్ ప్రేరణ. అండ్ బ్రెయిన్లెస్ పీపుల్, యూజ్లెస్ పీపుల్, ఈ పదాలన్నీ వాడుతున్నారు. వాడి ఎలా ఉంటుంది అని అంటే లైక్ వీళ్ళు ఇంత సెన్సిబుల్ గా పాయింట్ గురించి గొడవ పడుతున్నారు కదా, మరి ఇంత సెన్సిబుల్ వర్డ్స్ ని ఎట్లా యూజ్ చేస్తున్నారు ఒకరి మీద అని అయితే అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే లైక్ సీత అండ్ పృథ్వీరాజ్ మధ్య జరిగిన కాన్వర్సేషన్ కూడా అఫ్ కోర్స్ ఎమోషన్స్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. బిగ్ బాస్ హౌస్ లో ప్రతిదీ ఒక ఎమోషనే అనమాట. సో అలా ఈ థర్డ్ వీక్ నామినేషన్స్ అయితే జరిగాయి. అండ్ ఈ వీక్ నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారో మీ అందరికీ తెలుసు. బట్ నాకు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అన్నది తెలియదు కానీ బట్ జస్ట్ వన్ డే కదా, ఇంకా టాస్క్లు చాలా వరకు ఉన్నాయి కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ ది టాస్క్ అనమాట. బట్ ఏదేమైనా సరే వీకెండ్ వచ్చేసరికి మన నాగార్జున గారు ఎవరు ఏంటి అన్నది జాతకాలు అయితే బయట పెట్టేస్తారు కాబట్టి డెఫినెట్లీ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ రివ్యూతో డెఫినెట్లీ నేను మీ ముందుకు వస్తాను. అండ్ మీరు నాకు చేయాల్సింది ఏంటంటే ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి అనమాట. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సోనియా అండ్ యష్మి కాన్వర్సేషన్ లో యష్మి నాకు బుర్ర లేదు అని ఒప్పుకుంటుంది. నిజంగా ఒక మనిషి అదుపు తప్పితే ఏమైనా మాట్లాడచ్చా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందన్నమాట. ఈవిడ రెచ్చగొట్టడానికి ఆవిడ రెచ్చిపోవడానికి సరిపోయిందనమాట. అండ్ ఆవిడ రెచ్చిపోతూ నాకు బుర్ర లేదు అండ్ యు ఆర్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ అన్నప్పుడు ఆవిడ ఎస్ ఐ యామ్ అని అంటారు. బట్ వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు కావచ్చు, ఒకరి మీద ఒకరు చెప్తున్నప్పుడు కావచ్చు, ద వే యు ఆర్ యూజింగ్ ద వర్డ్స్ అంటే లైక్ అవతల వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి కూడా రక్తం మరిగిపోతూ ఉంటుందన్నమాట. అండ్ నైనిక గురించి చెప్పాలి. బికాస్ తను యాజ్ అ చీఫ్ గా ఫెయిల్ అయిన సంగతి తెలుసు. ఎంత మంది బ్లేమ్ చేసినా సరే షీ వాజ్ యాక్సెప్టింగ్ దట్. ఎక్కడైతే యాక్సెప్ట్ చేయట్లేదో అక్కడ తను స్టాండ్ తీసుకుంటుంది. ఒక చిన్నమ్మాయి అయినా సరే షీఈస్ టేకింగ్ అ స్టాండ్ అనమాట. దట్ ఈజ్ అన్ ఆసమ్ థింగ్. సో ఇది ఈ వారం మన బిగ్ బాస్ నామినేషన్స్ ముచ్చట్లు. డెఫినెట్లీ మళ్ళీ ఇంకొక రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFTC.